జగన్మోహన్ రెడ్డి లాంటి స్వచ్ఛమైనటువంటి నాయకునితో ఈరోజు మీరు ఆయన అబాసు పాలు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించదు. ప్రజలకు స్పష్టంగా తెలుసు ఎవరు ప్రజాస్వామ్య బద్దులో, ఎవరు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తున్నారో పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు ఎప్పుడో 25 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయాలు పక్కన పెట్టండి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా పులివెందుల్లో క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా దౌర్జన్యాలు జరిగాయా అని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళా అన్ని సంస్థలకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాం. ప్రతి ఒక్క తలుపు తడతాం. మేము న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి పద్ధతులు జరిగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పూర్తిగా వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు బానిసల కంటే అధ్వానంగా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈరోజు జరిగినటువంటి ఈ అనాగరిక కార్యక్రమం ఏదైతే జరిగిందో పులివెందులో జరిగినటువంటి ఫార్స్ ఎలక్షన్, గతంలో చూసింటాం మనం. ఎన్నికలంటే అనేక ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని ఉంటారు, గలాటలు చేసుకుని ఉంటారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింటుంది. కానీ అది 2 పార్టీల వ్యక్తుల మధ్య జరిగింటుంది. వైసీపీ పోయి టీడీపీని కొట్టడమో, టీడీపీ వచ్చి వైసీపీ కొట్టడమో, వాళ్ళు కూర్చొని ఒకరు బూత్ క్యాప్చరింగ్ చేసుకోవడమో జరిగింటుంది. కానీ ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటిది పోలీస్ వాళ్ళు కూర్చొని పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేసి ఒక వర్గం వారిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని గ్రామంలోకి రానియకుండా అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి స్వేచ్ఛగా స్వైర విహారం చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్లంతా క్యూలో పెట్టేటువంటి ఘనత ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులది. నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మిగిలినటువంటి పోలీసులకు అందరికీ కూడా ఇంత దుస్సాంప్రదాయాన్ని అక్కడటువంటి పోలీసులు చేసినప్పుడు మీ అందరి కూడా బాధ్యత ఇది. అండ్ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాడో కలెక్టర్ గారి బాధ్యత ఇది. ఈ యొక్క ఒంటిమిట్టలో కానీ తర్వాత పులివెందులో జరిగినటువంటి ఎన్నికలు సరిగ్గా జరగలేదు, మళ్ళా జరిపించాలనేటువంటి కోరాల్సినటువంటి బాధ్యత మీది. మీరు ఈరోజు మీ బాధ్యత మరిచి చేసినటువంటి కారణం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడితే ఈరోజు పాకిస్తాన్ మాదిరి, ఈరోజు సొమాలియా మాదిరి, ఈరోజు ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక దేశాల మాదిరి మనం అందరం కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఈరోజు మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ, ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ డెమోక్రసీ అని. పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారతదేశం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఆ గర్వకారణంగా ఉండేదాన్ని కూడా తీసేసి ఇంత దౌర్భాగ్యంగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని ఒక బ్లాక్ డేగా మార్చేటువంటి మీ అందరికీ చెప్తూ దయచేసి ఇటువంటి పద్ధతులు పునరావృతం చేయొద్దండి. జరిగినటువంటి ఫార్స్ ఎలక్షన్స్ ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దండి. ప్రత్యేకంగా నేను ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలకు చెప్తున్నాం, మీరు రాసినటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో కూర్చొని రాస్తారు. కొన్ని పేపర్లో ఏదో 2 జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది, ఇది చంద్రబాబు నాయుడు ఘన విజయం అని చెప్పి మిమ్మల్ని చూసి నవ్వాలనో ఏడవాలనో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావడంలా. ఎందుకు ఇంతగా దిగజారుతాంటారు? ఇటువంటి రెండు ఎన్నికలు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలన్నీ ఒక సంవత్సరం ముందు ఒక రిజల్ట్ ఉంటే సంవత్సరం తర్వాత ఒక రిజల్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తు చేసుకోమని చెప్తున్నా. నంద్యాలలో 2014 ఎన్నికలు 2018 ఆ ప్రాంతంలో ఒక బై ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ 24,000 23,000 మెజార్టీతో గెలిచింది. కానీ మళ్ళా 2019లో ఎలక్షన్ జరిగితే ఒక సంవత్సరం వ్యవధిలోనే 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటే కొన్ని వందలు ఉంటాయి. కానీ ఈ ఎగ్జాంపుల్స్ చెప్పేదానికంటే ముందు ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. ఇది మీకు అనుకూలంగా ఉన్నటువంటి పోలీసులు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంతో చేసినటువంటి ఒక ఫార్స్ ఎన్నిక. ఇరాక్లో ఒక సందర్భంలో సద్దాం హుస్సేన్
ఒకటి జరిపాడు, ఒక ఎలక్షన్స్ 99% ఆయనకే వచ్చిందంట. సో అట్లా ఈరోజు కూడా సద్దాం హుసేన్ ఏ రకంగా అయితే ఇరాక్లో ఎలక్షన్ జరిపినాడో ఈరోజు అట్లా జరిపినావు. ఆ ఎలక్షన్ మళ్ళా సమర్థించుకుంటూ నువ్వు ప్రపంచాన్ని అంతా విజయం సాధించాయని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దీన్నే ప్రెసిడెంట్గా తీసుకుంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం చాలా బలహీనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఏదైతే సర్పంచులు, గ్రామస్థాయి సర్పంచులో, లేకుండా ఉంటే మండలాలో, లేకుండా ఉంటే జెడ్పీటీసీలో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో ఈ యొక్క సాంప్రదాయం పడకూడదు భవిష్యత్ ఎన్నికల్లో అంటే ఎన్నికల కమిషన్ దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను.